హలో మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ గాడ్స్. ఈరోజు మెసేజ్ ఏంటంటే, ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం వివేకానందుడి గురించి. వివేకానందుడు ఒకరోజు పాఠశాలకు వెళ్ళడం జరిగింది. ఆ పాఠశాలలో గురువు గారు ఆ క్లాస్లో ఉండే వాళ్ళందరినీ అడిగారు, మీరు పెద్దయ్యాక ఏమవుతారు అని. ఒక్కొక్కరు లెగడం స్టార్ట్ చేసి, ఒకరేమో డాక్టర్ అవుతాను, ఒకరేమో లాయర్ అవుతాను, ఒకరేమో ఇంజనీర్ అవుతాను, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. మన వివేకానందుడు కూడా అడగ్గా, వివేకానందుడు వచ్చేసి, నేను గుర్రపు బండిని నడుపుతాను అని చెప్పాడంట. అందరూ పక్కపక్క నవ్వారంట. ఎందుకు వివేకానందుడు గుర్రపు బండిని నడుపుతాను అని అన్నాడు అంటే, అతను రోజు ఆ పాఠశాలకు గుర్రపు బండిలో వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ గుర్రపు బండి నడిపే అతను చాలా చాకచక్యంగా నడిపేవాడు అంట. ఆ గుర్రాలను కంట్రోల్ చేయడం అయితే ఏమి, లేకపోతే ఆ గుర్రాలకి ఎదురుగా ఎవరైనా మనుషులు అడ్డం వచ్చినా ఆ చక్రాలలో ఉండే ఒక చిన్నపాటి కర్రను తీస్తూ ఉంటే ఆ సౌండ్ బట్టి ఆ గుర్రాలు ఎరుకతో అటు సైడ్ అవ్వటం, అలాంటన్నీ గమనించి వివేకానందుడు ఇది నేర్చుకోవాలి అన్నట్టు అనుకున్నాడు. కానీ ఆ విషయం ఆ పాఠశాలలో చెప్పగానే పిల్లలందరూ సార్ కూడా నవ్వడం జరిగింది. తను బాధపడుకుంటూ ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మగారికి చెప్పడం జరిగింది. వాళ్ళ అమ్మగారు ఒక విషయం చెప్పారు, నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వు చెప్పినది సరైన సమాధానమే అని వాళ్ళ దేవుడి గుడిలో ఉన్న భగవద్గీత దగ్గరికి తీసుకెళ్ళి ఆ భగవద్గీత మీద ఉండే బొమ్మను చూపించింది అంట. ఆ బొమ్మ ఎలా ఉందంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ గుర్రపు బండిని స్వారీ చేయటము, ఆ అర్జున్కి యుద్ధంలో హెల్ప్ చేయటము అలాంటివి ఉందన్నమాట. సో అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే వివేకానందుడికి, ధర్మము, సత్యము, మనము ఈ రెండిటి గురించి చెప్పాలి, బోధించాలి. తెలియని వాళ్ళకి ధర్మము, సత్యము చెప్పే అంత స్థాయికి నువ్వు ఎదగాలి. ఈ గుర్రపు స్వారీ ఎలా అయితే చేస్తారో ఆ విధంగా ధర్మాన్ని, సత్యాన్ని అనుసరించే విధంగా నువ్వు గొప్ప మెసేజ్ చెప్పే విధంగా తయారవ్వాలి అని ఆ చిన్నప్పుడు వివేకానందుడికి చెప్పిందన్నమాట. అప్పుడు ఆ వివేకానందుడు ఎంతో ఆనందంతో, నేను కూడా ఇంత గొప్పగా అవ్వాలి, సత్యాన్ని, ధర్మాన్ని నేర్పించాలి ఆ శ్రీకృష్ణ భగవానులాగా అని ఆ రోజు చిన్నపిల్లప్పుడు నాటుకున్న ఆ చిన్న విషయము ఇప్పుడు మనలందరికీ తెలుసు వివేకానందుడు ఎంత గొప్ప వ్యక్తి అయ్యాడో. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరము ధ్యానం చేసి ఆనందమయ స్థితిని పొందుతాము. థ్యాంక్ యూ.